హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గులాబ్ జామ్స్ చేశాను. స్వీట్ తినాలనిపించినప్పుడు మనకి ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. అరే గులాబ్ జామ్ పౌడర్ లేదే ఎలా చేసుకోవాలా అనుకోకుండా మన ఇంట్లో ఎప్పుడు అందరిళ్ళల్లో ఉండే గోధుమ పిండితో కూడా చేసుకుంటే అదే టేస్ట్తో చాలా బాగా వస్తుంది. అంతే స్మూత్గా చాలా ఫ్లఫీగా పొంగి లోపలికి జ్యూస్ వెళ్ళి చాలా బాగుంటుంది. చూడండి, కట్ చేసి చూపిస్తాను ఒకటి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. గోధుమ పిండితో చేసామంటే ఎవరైనా నమ్ముతారా? గులాబ్ జామ్ పిండితో చేసినట్లే ఉంది అచ్చం. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఇంట్లో చేసి పిల్లలకి పెడితే హెల్దీగా గులాబ్ జామున్స్ పెట్టినట్టు ఉంటుంది. గులాబ్ జామ్ పిండి కొనుక్కు రావాల్సిన పనే ఉండదు. గోధుమ పిండితో కూడా చక్కగా చేసేయచ్చు అనమాట. హెల్దీగా ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి. చక్కగా ఎంత బాగున్నాయంటే ఒకటి తిని ఆపరనమాట. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అంత బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి కాలా జామున్స్. దీనికి పన్నీరు ఏమీ అవసరం లేదు. చక్కగా ఇంట్లో ఉన్న గోధుమ పిండి పాలతోనే చేసుకోవచ్చు. ఫస్ట్ 2 స్పూన్లు నెయ్యి తీసుకుని పొయ్యి మీద కళాయిలో వేసి ఒక అరకప్పు గోధుమ పిండితో చేశాను నేను అవన్నీ. 1/2 కప్ గోధుమ పిండి వేసి కొంచెం నేతిలో ఫ్రై చేయాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. గోధుమ పిండిలో ఉన్న అదే జిగురంతా కొంచెం పోతే గులాబ్ జామున్ ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. కొంచెం వేడి చేసి చక్కగా కొంచెం 2 స్పూన్లు స్లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి, లేకపోతే మాడిపోతుంది. చూసుకుని దగ్గరుండి వేయించండి. దీంట్లో కొంచెం నేను 2 స్పూన్ల చెప్తూ ఆపేసాను కదా, బొంబాయి రవ్వ యాడ్ చేశాను. బొంబాయి రవ్వ వేస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట, పలుకుగా. అందుకని 2 స్పూన్లు బొంబాయి రవ్వ యాడ్ చేశాను. అది కూడా వేసి కొంచెం దూరగా వేపండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది అని నేను కొంచెం వేసాను. ఇది కూడా కొంచెం గోరువెచ్చని అయిన దాకా వేయించి ఈ పిండి ఆరాలన్నమాట. ఆరిన తర్వాత కలుపుకుందాం. వేడిగా ఉంటే కలపలేం కదా. దీన్ని పక్కన పెట్టేసేసుకుని దీనికి ఆరేలోపు పాకం పట్టుకోవాలి, పంచదార పాకం. కొంచెం స్టవ్ ఆపినా కూడా 2 నిమిషాలు కలపండి, లేకపోతే అడుగునంతా మాడిపోతుంది. నేను ఒకటికొకటే పంచదార తీసుకున్నాను. నేను చిన్న జామున్స్ చేశాను కదా, దీనికి ఒక కప్పుకి అరకప్పు పంచదారకి అరకప్పు నీళ్ళు యాడ్ చేశాను. ఇది పొయ్యి మీద సిమ్లో పెట్టామనుకోండి, పిండి కలుపుకునే లోపల అది పాకం అవసరం లేదు, జిగురు వస్తే చాలు. కరిగి బెల్లం పంచదార కరిగి జిగురు వస్తే సరిపోతుంది. దీనికోసం కొంచెం సాల్ట్ వేసి కొంచెం బేకింగ్ సోడా పించ్ అంటారు చూడు, చిటికెడు బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అన్ని చిటికెడు కొంచెం వేసాను. ఎందుకంటే నేను అరకప్పే కదా తీసుకుంది. క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. కప్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. నేను 1/2 స్పూన్లో కూడా సగం కన్నా తక్కువకి వేసాను అనమాట. కాచిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. పాలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయనుకోండి, పిండి కొంచెం బాగుంటుంది, మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. అందుకని గోరువెచ్చడి పాలు పోసి కలిపాను నేను. ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేయండి. పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఆ విధంగా వచ్చేరాక కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా కలపకూడదు, కలిపితే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కూడా చిన్న టిప్స్. పిండి కలపడంలో కూడా గులాబ్ జామున్ పొంగటం, లోపలికి పాకం పీల్చడం ఉంటుంది. బాగా 2 పొంగులు వచ్చిందాకా ఉంచాలి పంచదార. కొంచెం 2 ఏళ్ళకి మధ్యన జిగురుగా తగలాలి. అప్పటిదాకా పంచదార వేడి చేసుకోండి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, పాకం చిక్కగా ఉంటే లోపలికి పీలవదనమాట. అందుకని కొంచెం పాకం పలుచగానే ఉండాలి, వేడిగా ఉండాలి. అప్పుడే పాకం లోపలికి వెళ్తుంది. అన్నీ కూడా చిన్నగా నేను ఉండలన్నీ రెడీ చేసుకున్నాను. నూనె కొంచెం వేడవగానే వేసాను అనమాట. ఇవి కాల్చడంలో కూడా ఉంటుంది. గులాబ్ జామున్ లాగా తక్కువ టైంలో కాలవి ఇవి కాలటానికి కొంచెం టైం తీసుకుంటాయి స్లోగా, ఎందుకంటే లోపలంతా కాలాలి కదా. అందుకని సిమ్లో పెట్టుకుని కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ కాల్చుకోవాలన్నమాట. హైలో పెడితే పైన కలర్ వస్తాయి, గట్టిగా అయిపోయి లోపల ఉడకవు అనమాట, బాగోవు. అందుకని చిన్నగా బాగా తక్కువ హీట్లో ఉన్నప్పుడు వేస్తే కొంచెం అవే పొంగి కొంచెం పైకి తేలుతాయి అన్నమాట. అలా నూనెని కదపాలి, లేకపోతే చెదిరిపోతాయి. నిదానంగా కలపండి. వేయించడం కూడా నిదానంగానే వేగాలి, అప్పుడే లోపలికంతా వెళ్ళి గులాబ్ జామున్లు సాఫ్ట్గా ఉంటాయి. సగం మాత్రం పెట్టకూడదు, స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకోవాలి. వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి గులాబ్ జామ్స్ చేసి పెట్టచ్చు.
కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకు. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలాగే సింపుల్ రెసిపీస్ మీరు ఇంట్లో ఉండి చేసుకునేటట్లు ఎక్కువగా స్వీట్సే పెడతాను అంటుంది మా అమ్మాయి. కానీ ఈ స్వీట్స్ బయట కొని తినే బదులు ఇలా ఇంట్లో చేసుకుంటే కొంచెం తిన్నట్టు ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది. బయట డాల్డా వాడతారు కదా, మనం మంచిగా నూనె నెయ్యి వాడుకొని చేసుకోవచ్చు. ఇలా చేసి పిల్లలకి పెడితే తినేది కూడా కొంచెం హెల్తీగా, మరీ హెల్తీ అని నేను చెప్పను, కొంచెం హెల్తీగా తినచ్చు. ఇలా వేసి పాకంలో ఒక పావు గంట నానాలన్నమాట. నానితే సరిపోతుంది. పొద్దున్నే రాకున్నా కూడా ఏమీ చెదరలేదు, మెత్తగా పాకంలో కలిసిపోలేదు, చాలా బాగున్నాయి. మరుసటి రోజుకి కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి పిల్లలకి పెట్టచ్చు. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు బాగుంటాయి. ఈ గులాబ్ జామున్స్ కాలా జామున్స్ లాగా ఉన్నాయి కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎందుకు ఇంకా ఆలస్యం, ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తెలియజేయండి. కానీ కొంచెం ఓపికగా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా బాగుంటాయి. నేను ఎక్కువగా రెసిపీస్ నేను గోధుమ పిండినే వాడతాను. ఎక్కువ గోధుమ పిండి, బియ్యం పిండి, ఈ 2 పిండిలు వాడే నేను ఎక్కువ రెసిపీస్ చేస్తాను. ఇంకా బజార్లో వాళ్ళు చేయాలన్నట్లయితే ఎప్పుడన్నా మైదా తీసుకొచ్చి మీకు చూపించడానికే, కానీ ఎక్కువగా నేను గోధుమ పిండినే ప్రిపేర్ చేస్తాను. చూడండి ఎంత కట్ చేయగా లోపల ఎంత జ్యూసీగా ఉందో. అంత జ్యూసీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోధుమ పిండిని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? గబగబా చేసుకోండి, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనుకోండి, ఇలా చేస్తే మీరు చెప్తే కానీ నమ్మరు. ఇది గులాబ్ జామున్స్ గోధుమ పిండితో చేస్తారంటే. చాలా బాగున్నాయి, ట్రై చేయండి తప్పకుండా. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.